ఈరోజు పల్లీలతో చాలా ఈజీగా అయిపోయే స్వీట్ అయితే చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ అయితే మనకి కాజు కత్లీ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అట్లే ఉంటుంది. కాబట్టి వీడియో మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మరి ఎట్లా వేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు మంచిగా వేయించుకోవాలి. ఈ స్వీట్కి మనము పల్లీలు వేయించుకోవడంలోనే వస్తుందండి టేస్ట్. కాబట్టి మంచిగా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. పల్లీలు కొంచెం పచ్చి పచ్చిగా ఉందనుకోండి టేస్ట్ అస్సలు బాగుండదు. కాబట్టి పల్లీలు మంచిగా వేయించుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా మంచిగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టేసుకోవాలి. సో ఇట్లా పొట్టు తీసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని అదే కప్పుతో పాలు వేసుకోవాలి. పాలు చాలా వేడిగా ఉండాలి. అట్లా వేడి పాలను వేసేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలైతే నాననిద్దాము. సో ఇట్లా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇట్లా ఒక 15 నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక జార్ తీసుకొని జార్లో వేసేసుకొని ఫస్ట్ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా కాజు కత్లీ మనకి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కదా, అంటే కాజులు కొంచెం ఎక్స్పెన్సివ్ కదా. ఇలా పల్లీతో చేయండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇట్లా కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక కప్పు పాలు. ఇవి కొంచెం గోరెచ్చగా ఉండాలి. సేమ్ అదే కప్పుతో మనం పల్లీలు దేంతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఇంకొక కప్పు పాలు వేసుకోవాలి. ఇవి కొంచెం గోరెచ్చగా ఉండాలి. ఇప్పుడు వీటిని మంచి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా మెత్తగా పేస్ట్ అయిన దాన్ని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి, అస్సలు ఆపొద్దు. మళ్ళీ ఆపామనుకోండి మాడిపోతుంది. కాబట్టి ఇట్లా కలుపుతూ ఉంటే 1 నిమిషానికి ఇట్లా కొంచెం గట్టి పడుతుంది. ఇంకొంచెం గట్టిగా అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు 1/2 కప్పు షుగరు. 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 స్పూను ఇలాచీ వేసి మంచిగా కలుపుకోవాలి. మనకి చక్కెర కొంచెం కరిగిపోతే లూజ్గా అయిపోతుంది ఇప్పుడు. సో చూసారు కదా, ఇలా కొంచెం లూజ్గా అయింది. ఇప్పుడు దీన్ని కలుపుతూనే మంచిగా గట్టి పడాలి, అంటే దగ్గరికి రావాలి. సో చూసారు కదా, ఇలా కొంచెం దగ్గరికి పడింది, ఇంకా దగ్గరికి రావాలి. ఇంకొక నిమిషం మనం కలిపితే సరిపోతుంది. సో చూసారు కదా, ఇట్లా గిన్నెకి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. సో ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టుకొని మంచిగా ఇలా ఒత్తేసి దాని మీద ఇట్లా పల్లీలు క్రష్ చేసిన పల్లీలు వేసుకోవాలి. ఇంకా ఇవి వేసిన తర్వాత స్పూన్తో ఇట్లా కొంచెం ఒత్తుకుంటే పల్లీలు మంచిగా అతుక్కుంటాయి. ఇట్లా ఒత్తేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా కంప్లీట్గా చల్లారింది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక కొంచెం స్పూన్కి ఏమన్నా అంటుకుంటుంటే కొద్దిగా నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకొని ఇట్లా మంచిగా షేప్ లాగా చేసుకోండి. చేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకొని ఇట్లా పర్ఫెక్ట్గా షేప్ లాగా వచ్చేటట్టు చేసుకోండి. ఇట్లనే అన్నీ రెడీ చేసుకున్నాను. సో చూసారు కదా, రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.